పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ దళం దూకుడు పెంచింది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర కీలక నేతల సమావేశానికి హాజరయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభపై చర్చిస్తున్నారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ దళం దూకుడు పెంచింది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు పార్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభపై చర్చిస్తున్నారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. రైట్ కి అంశం మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరును గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. కాబట్టి బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతోటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాత పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు కూడా తెలంగాణ భవన్కు హాజరయ్యారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. రేపు ఖమ్మం, మహబూబాబాద్ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోయే నెల 2 నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు బీజేపీ పార్టీలో చేరగా ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి బొర్లకొండ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా జహీరాబాద్ అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ ఈ ఇద్దరు ఎంపీలు బీజేపీ పార్టీలో చేరారు. నాగర్ కర్నూలు ఎంపీగా 2019లో గెలుపొందిన పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. నిన్న బీజేపీ ప్రకటించిన జాబితాలో మొదటి జాబితాలోనే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి రాములు కుమారుడు భరత్కు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇక జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ ముందు రోజు పార్టీలో చేరితే ఆ తర్వాత రోజు జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల జాబితాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల కుమారులతో పాటు ఆయా అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను, అభ్యర్థుల ప్రకటనను ఆచూతీచి ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉంటున్నటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును దాదాపుగా ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ 2019లోనూ పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు కూడా తలసాని సాయికిరణ్ యాదవ్నే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందని చర్చ జరుగుతున్నప్పటికీ తలసాని సాయికిరణ్ యాదవ్ పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక
చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి పేరును ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం మొట్టమొదటిగా చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి గడ్డం రంజిత్ రెడ్డి పేరును ప్రకటించింది. అయితే గడ్డం రంజిత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి లేదా ఇతర అభ్యర్థి పేరును రంజిత్ రెడ్డి సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు పేరును పార్లమెంట్ సన్నాహక సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నామా నాగేశ్వరరావు బీజేపీ పార్టీ వైపుకు చూస్తున్నారు. ఎన్నికల నాటికి నామా నాగేశ్వరరావు కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానానికి మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరు బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా వినపడుతోంది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత పేరు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటించినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని మాలోత్ కవితకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సూచించినప్పటికీ మాలోత్ కవిత కూడా పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మొదటి నుంచి ఉంటున్న అభ్యర్థులు అదేవిధంగా పార్టీకి విధేయులుగా ఉన్న వారి పేరును ముందు ప్రకటించి ఆ తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మిగతా స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక స్థాయి సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లోనే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారిగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే కేఆర్ఎంబీపై ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ పేరుతోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 3 పిల్లర్లు కుంగిపోతే వాటిని రిపేర్ చేయకుండా గోదావరి జలాలను రైతులకు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ ఆరోపిస్తూ నిరసనగా ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ సవీన్.